ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అంటూ విపక్షం పదే పదే విమర్శ చేస్తుంది. విపక్ష పార్టీకి చెందినటువంటి కార్యకర్తల్ని అనేక రకాలుగా వేధిస్తున్నటువంటి వైనం ఏపీ హైకోర్టు సాక్షిగా వెల్లడైంది. పలు కేసుల్లో హైకోర్టు జోక్యం చేసుకుని అనేక రిమాండ్ రిపోర్ట్లు చెల్లవని, అనేక ఎఫ్ఐఆర్లే చెల్లుబాటు కావని తీర్పులు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా ఇలాంటి సమయంలో విపక్ష నేతల మీద తప్పుడు కేసులతో వేధించడం ఒకవైపు అయితే, సొంత పార్టీలకు చెందినటువంటి కూటమి పక్షాలకు చెందినటువంటి వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే వాతావరణం తీసుకొచ్చేస్తున్నారా అనే అభిప్రాయం కూడా బలపడుతుంది. ఎందుకంటే ఇది పిఠాపురానికి సంబంధించినటువంటి ఒక ఘటన. పిఠాపురంలో ఒక లారీ అకస్మాత్తుగా మాయమైపోయింది. అది కూడా కాకినాడ శివారులోని జెమినీ ఆయిల్ కంపెనీలో ఆయిల్ ప్యాకెట్లు లోడ్ చేసుకుని ఒడిశా వెళ్లాల్సి ఉంది. కంపెనీ నుంచి వస్తూ పిఠాపురంలోని ఒక కుంతి మాధవస్వామి ఆలయం సమీపంలో పార్క్ చేసి డ్రైవర్ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తే ఆ లారీని కొంతమంది దుండగులు అపహరించేశారు. అపహరించి ఆ తర్వాత ఆ లారీలో ఉన్నటువంటి ఆయిల్ ప్యాకెట్లన్నీ వేరువేరు వాహనాల్లోకి డంపు చేసేసి ఖాళీ లారీని మాత్రం తుని సమీపంలో హైవే మీద వదిలేసి చేతులు దులుపుకుని పోయారు. ఈ లారీ ఆపిన దగ్గర నుంచి ఎవరు ఆ లారీని చోరీ చేశారు, ఆ తర్వాత గొల్లప్రోలు చెక్ పోస్ట్ దగ్గర ఎవరు దానికి టోల్ ఫీ కట్టారు, ఆ తర్వాత ఆ లారీ ఎక్కడెక్కడికి వెళ్ళింది, మధ్యలో ఏ ఏ వాహనాల్లో వచ్చి ఆయిల్ ప్యాకెట్లని డంపు చేశారు, ఇలాంటి మొత్తం వివరాలన్నీ సీసీ ఫుటేజ్తో సహా పోలీసులకు అందాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో లారీని అయితే స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ లారీలో ఉన్నటువంటి ఆయిల్ ప్యాకెట్లు, ఆ దొంగతనానికి కారణమైనటువంటి నిందితులు ఎవరు అన్న విషయాల్లో మాత్రం పోలీసులు నాంచివేత ధోరణికి పూనుకున్నారు. రికవరీలో భాగంగా కొన్ని ఆయిల్ ప్యాకెట్లు అయితే తిరిగి స్వాధీనం చేసుకోగలిగారు. లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఆయిల్ ప్యాకెట్ల దొంగతనానికి పాల్పడినటువంటి వాళ్ళు కూటమిలోని, అందులోనూ కూడా జనసేన పక్షానికి చెందినటువంటి నాయకులు అనే అభిప్రాయం ఉంది. అందులో కూడా ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు వంటి వాళ్ళతో సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వాళ్ళ ఇమేజెస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే నాగబాబు అభిమానులు, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ అనుచరులు, జనసేన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఏకంగా లారీని అపహరించి లారీలో ఉన్నటువంటి ఆయిల్ ప్యాకెట్లు దొంగతనం చేసి వేరే చోట్ల అమ్ముకుని లక్షల రూపాయలు గడించినా కానీ ఈ కేసులో అసలు నిందితుల వివరాలు బయట పెట్టడంలో పోలీసులు తీవ్రమైనటువంటి జాప్యం చేస్తున్నారు. నిందితుల స్థానంలో ఎవరో ఒకరిని నిందితులుగా చూపించాలి అనే ప్రయత్నంలో ఉన్నట్టుగా చాలామంది అనుమానిస్తున్నారు. ఎందుకంటే మొత్తంగా 5-6 కలిసి ఈ దొంగతనానికి పాల్పడినటువంటి వ్యవహారంలో ఈ ఘటన జరిగి 5-6 రోజులు గడిచిన తర్వాత కూడా పోలీసులు కేవలం లారీని సీజ్ చేయడంతో సరిపెట్టుకోవడం మినహా అసలు దొంగతల్ని వెల్లడించడంలో, ఇలాంటి పదే పదే దొంగతనాలు పిఠాపురంలో సాగుతున్నటువంటి తరుణంలో కారకుల్ని ఎవరన్నది గుర్తించడంలో చేస్తున్నటువంటి జాప్యం వెనక రాజకీయ కారణాలు ఉన్నట్టుగా అంతా అనుమానిస్తున్నారు. అక్కడికి ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా పోలీసుల తీరుపై విమర్శలు అంటూ వార్తాంశాలు కూడా వస్తున్నాయి. ఇలాంటి ఒక లారీనే దొంగతనం చేసినటువంటి కేసులో నిందితులుగా రాజకీయ పార్టీ కార్యకర్తలు, అందులోనూ జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉండడంతోనే ఇలాంటి తాత్సార్యం జరుగుతోంది అనే మాట బలంగా వినిపిస్తోంది. జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు అయితే, అందులోనూ పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో అయితే పిఠాపురంలో ఎవరు ఏం చేసినా పర్వాలేదా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఏకంగా లారీ దొంగతనం చేసి ఆయిల్ ప్యాకెట్లన్నీ స్వాహా చేసి వాటిని నమ్ముకుని మళ్ళీ భారీగా సొమ్ము చేసుకున్నటువంటి వైనం మీద పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా దర్యాప్తుని పూర్తి సజావుగా చేయడంలో చేస్తున్నటువంటి జాప్యం మీద చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను నియంత్రించకపోతే పోలీసు వ్యవస్థ మీదే చాలా సందేహాలు వస్తాయనేటువంటి ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కేవలం జనసేన పార్టీకి చెందిన నాయకుల ఒత్తిళ్లతో ఇలా కేసును నీరుగార్చేసే ప్రయత్నం చేయడం ఏమాత్రం తగదనే అభిప్రాయానికి కూడా వస్తున్నారు.